నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్రంలో కులాలను సీఎం జగన్ విచ్ఛిన్నం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా రాజకీయంగా లబ్ధి పొందటానికి కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను బీసీలకు ఇస్తున్నామంటున్న జగన్ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇవ్వటం లేదన్నారు. శెట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే, గౌడ కులస్తులు ఎదగడం అంటే, యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు. మిగతా కులాలు తగ్గడం కాదు, పై కులాలు తగ్గడం కాదు, ఉచ్చి కులాలు తగ్గడం కాదు. అణగారిన కులాలు ఎదగడం, సాధికారత సంపాదించడం. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మత్స్యకార కులాలు, మత్స్యకారులు అనేక తెగలు ఉంటాయి. వాడబలిజులని కానీ, అగ్నికుల క్షత్రియులను కానీ, వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు, ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి. వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి? పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి? నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు, చేకూరట్లేదు. ఆ పరిస్థితి మారాలి. ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి, అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. గోదావరి జిల్లాలో కాపులు, శెట్టి బలిజలు రాజులకు పడదని చిన్నప్పటి నుంచి విన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిని సరిచేయటమే తన లక్ష్యమని అన్నారు. అన్ని కులాల్లోనూ తన అభిమానులు ఉన్నారని చెప్పారు. అందుకే అందరి కోసం పార్టీ పెట్టానని వివరించారు. నేను చిన్నప్పటి నుంచి వింటుంది, కోనసీమలో కాపులకి శెట్టి బలిజలకి పడదు, కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు, భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు. ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే, నేను కనకరాజు సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం భీమవరం. నేను 2016 నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను. ఇద్దరు శెట్టి బలిజలకి కాపులకి పడదు పడదు పడదని ఏంటి, అసలు ఎందుకు పడాలి, ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఎందుకంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే, సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు. పచ్చబొట్లు పొడిపించుకునే అభిమానులు, గుండెల్లో పెట్టుకునే అభిమానులు. 2016-17 పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాయకరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు చనిపోయారు. నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే, శెట్టి బలిజ కులానికి చెందిన నా అభిమాని, రజక కులానికి చెందిన అభిమాని. నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ. రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ కులాలను విచ్ఛిన్నం చేస్తే తాము ఏకం చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఉదాంతాన్ని వివరిస్తూ జగన్ తీరును అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను. సో నేను ఆ ప్రయత్నం దిశగా వెళ్తున్నాను. ఇంకొకటి, జగన్ కులాల్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తి. అంటే ఇదందరూ మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి. చాలా మెథాడికల్గా 5-10 మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు. కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే ఉన్నాయి అన్నీ. వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం ఆవిష్కరింప చేసుకోవాలి. మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించాలి. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఎమ్మెల్యే, ఆయన పేరేంటి, మన ఎమ్మెల్సీ అనంతబాబు, మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, అతని కింద పనిచేసే ఒక
దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాలు నాకు తెలియదు ఇంటికి తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు. ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యవసానం మనం ఎవరు ఊహించం. నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే. నాకేమనిపిస్తుంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి 10,000 మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది? జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులాలను. మీరు కొట్టుకు చావండి. జగన్ ప్లాన్ ఇదే. సెట్టి బల్జులు కాపులు కొట్టుకోవాలి, సెట్టి బల్జులు కాపులు దళితులు కొట్టుకోవాలి, కాపులు క్షత్రియులు సెట్టి బల్జులు కొట్టుకోవాలి. ఇది ఇంతే. విడగొట్టి 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 సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి. జగన్ అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నారని, మరోవైపు వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక కూడా తాను ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగుతాయని జగనే పరోక్షంగా చెబుతున్నారని అన్నారు. సొంత చెల్లి షర్మిలాను జగన్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అంటే ఆయన ఏంటి, నేను బటన్ నొక్కాను బటన్ నొక్కటి ఏం, నువ్వు అప్పులు తెచ్చే బటన్ నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బటన్ నొక్కు. అప్పుడు కదా నీ సలాం అంటావు, నీకు అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టారని అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి. కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇతను అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచర వర్గానికి ఏంటంటే, బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను, కొంచెం భరించండి నేను చెప్పే మాటలు. టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తాను. అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పను, కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నారు. మీరు నన్ను తిట్టిన ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. సో నేను ఒక్కడి నుంచుంటాను. 2014లో ఒక్కడి నేను నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. గత ఎన్నికల్లో జనసేన ఓడిపోయి బలపడిందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఒంటరి వాడిని అయిపోయానని చెప్పుకుంటున్న జగన్ మరోవైపు సిద్ధం అంటున్నారని, తాము కూడా యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలను క్రమబద్ధం చేస్తామని స్పష్టం చేశారు. జగన్ చేసిన పనులు, పెట్టిన కేసులను మర్చిపోమని చెప్పారు. ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం, నెడితే తిరగబడ్డాం. ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా? సావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడు. మాట్లాడితే సిద్ధం సాగు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా, ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం. మేము మర్చిపోం.
మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని భీమవరం కదా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని ఎదురదు. ఒక్కళ్ళమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది కలిసి ముగ్గురు కలిసి ఏం చేయగలరు మనం?